తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరులో 12వ జగన్నాథ రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ దేవస్థానం నుండి పట్టణ పురవీధుల్లో రథయాత్ర వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్, కోలాటం, పండరి భజన, విచిత్ర వేషధారణ భక్తులను ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలోని అభ్యాస్ ది గ్లోబల్ స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరమోనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమవరం 2 టౌన్ ఎస్ఐ కె రామారావును పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రవీణ్ కుమార్, ఏఓ రమేష్, కోఆర్డినేటర్లు రాజేష్, ప్రసన్న సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులతో ఎస్ఐ రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యార్థులు ప్రమాణ పత్రంపై సంతకాలు చేసి తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి చదువు, ప్రవర్తనపై శ్రద్ధ వహించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండలం పెదమీర గ్రామంలో ఉన్న అభ్యాస్ స్కూల్ నందు ఇన్వెస్టర్స్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన భీమవరం డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారు రావాల్సి ఉంది. ఆయనకున్న ఎమర్జెన్సీ డ్యూటీ కారణంగా ఈ కార్యక్రమానికి కాలేజీ వారి అభ్యర్థన మేరకు భీమవరం టూటన్ ఎస్ఐ కె రామారాయణ నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది అద్భుతం. స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలని స్టూడెంట్ సెలక్షన్ జరిపి వాళ్ళల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అసిస్టెంట్ హెడ్ బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్, డైమండ్ కెప్టెన్, డైమండ్ అసిస్టెంట్ కెప్టెన్ అనేక 10 మంది వరకు స్టూడెంట్స్ని లీడర్గా సెలెక్ట్ చేసి వాళ్ళ చేత ఈరోజు ఓత్ చేయించి వారికి బోర్డ్స్ సెసెస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచే స్టూడెంట్స్లో బాధ్యత పెరిగి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అయ్యి రేపు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వారికి చిన్నప్పటి నుంచే మంచి ప్రోత్సాహం, అనుభవం లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఈ యొక్క అభ్యాస్ స్కూల్ నుంచి మంచి లీడర్స్ రావాలని, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా నేటి బాలలే రేపటి రాజకీయవేత్తలు లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని రంగాల్లోనూ, లీడర్షిప్ అంటే రాజకీయ రంగమే కాదు అన్ని రంగాల్లోనూ నైపుణ్యం సాధించి ఒక టీంని నడిపించే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకొని మున్ముందు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన సుమారు 150 మంది వైసీపీ శ్రేణులు. గుంటూరులో మహిళా వివస్త్ర ఘటనపై మాజీ మంత్రి అంబటి సంచలన ఆరోపణలు. నిందితుడిని కాపాడేందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రయత్నించారంటూ ధ్వజం. ప్రకాశం జిల్లా సమీరపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం. ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్ రాజాబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.